తెలుగు స్టోరీ టైమ్ ఫర్ కిడ్స్ ఆఫీషియల్. అనగనగా ఒక పల్లెలో బసవయ్య అనే వడ్రంగి ఉండేవాడు. అతను చాలా శ్రమగా పనిచేసే మితుబాషి, మంచి మనసున్న మనిషి. ఓ రోజు ఉదయం నిద్ర లేచి చెట్లు కత్తిరించి మంచిగా ఆకులు తొలగించి మట్టిని వేసి పాత చెక్కలను సరిచేసి నూతనంగా మార్చే పనిలో నిమగ్నమయ్యేవాడు. అతని జీవితం ఎంతో సాధారణం కానీ నిజాయితీతో నిండి ఉండేది. ఒకరోజు బసవయ్య అడవిలో పనిచేసి అలసిపోయి తిరిగి వస్తూ ఒక చిన్న నది దగ్గర విశ్రాంతి తీసుకున్నాడు. అతని చేతిలో ఉండే ఒక వడ్రంగి పరికరం గొడ్డలి ఒక్కసారిగా జారి నదిలో పడిపోయింది. భయపడిన బసవయ్య చేతులు కదలకుండా ఉండిపోయాయి. అయ్యో దేవుడా, ఇదే నా జీవనాధారం, ఇప్పటిదాకా పని చేసినది అన్నీ వృధా. అయితే ఓ అద్భుతం జరిగింది. నీటిలోంచి ఒక దేవత బయటకొచ్చింది. ఆమె నీటి దేవత బసవయ్యని, నీ గొడ్డలి ఇదేనా అంటూ బంగారు కత్తెర చూపించింది. బసవయ్య తల అటు ఇటు ఊపుతూ, కాదు అమ్మా, నా గొడ్డలి కాదు, నా గొడ్డలి కొద్దిగా పాతది, ఇనుపతో తయారైనది అంటూ చెప్తాడు. మళ్ళీ దేవత వెళ్ళి వచ్చినప్పుడు వెండి గొడ్డలి తీసుకొచ్చింది. ఇది నీదా అని అడిగింది. బసవయ్య మళ్ళీ నవ్వుతూ, అది కూడా కాదమ్మా, నాకు ఇనుప గొడ్డలి ఉంది అంటూ సమాధానమిచ్చాడు. తర్వాత దేవత నిజమైన ఇనుప గొడ్డలి తీసుకొచ్చింది. బసవయ్య చేతిలో పెట్టింది. నిజాయితీ నిన్ను గొప్పవాడిగా చేసింది. నీవు మోసం చేయలేదు కదా, అందుకే ఈ 3 గొడ్డళ్ళు నీవే అని దేవత అన్నారు. బసవయ్య ఆశ్చర్యంతో, అమ్మా, నిజాయితీకి ఇంత మంచి ఫలితం ఉంటుందని నాకు తెలియదు అని ధన్యవాదాలు తెలిపాడు. ఈ విషయాన్ని పక్క ఊర్లోని మరో వడ్రంగి అయిన సోమయ్య విన్నాడు. అతను దురాశపడి తన పాత గొడ్డలను నదిలో విసిరేశాడు. అదే దేవత రావాలని ఆశపడ్డాడు. దేవత బయటికొచ్చి బంగారు కత్తెర చూపించింది. ఇది నీదా? సోమయ్య ఎగబడి, అవునమ్మా, ఇది నా గొడ్డలే అంటూ దేవత చిరునవ్వుతో అన్నది. ఒరేయ్, మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నావా? నీ పాత గొడ్డలి కూడా నీకు దక్కదు అని ఆ కోపంతో మాయమైపోయింది. సోమయ్య బాధపడుతూ తలదించుకున్నాడు. బసవయ్య తన నిజాయితీతో నకిలీకి దూరంగా నిలిచాడు. చివరికి ఆయన పిల్లలకు కూడా నేర్పించాడు. సత్యమే మానవుడికి నిజమైన బలం. మోరల్ ఆఫ్ ద స్టోరీ: నిజాయితీ ఎప్పుడూ విజయం పొందుతుంది. మోసం చేసేవారు తక్కువ కాలం మెరుస్తారు, కానీ సత్యవంతులే ఎప్పటికీ గౌరవం పొందుతారు. పిల్లలు, ఈ కథ మీ అందరికీ నచ్చింది కదూ?